డిఎస్సి ఎస్జిటి 6th క్లాస్ సైన్స్ 15th లెసన్ కాంతి నీడలు ప్రతిబింబాలు టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 147. సూర్యకాంతి భూమిని చేరటానికి 8 నిమిషాల 17 సెకండ్ల సమయం పడుతుంది. సూర్యకాంతి భూమిని చేరటానికి 8 నిమిషాల 17 సెకండ్ల సమయం పడుతుంది. కాంతినిచ్చే వస్తువుని కాంతి జనకం అంటారు. కాంతినిచ్చే వస్తువుని కాంతి జనకం అంటారు. సూర్యుడు, వెలుగుతున్న బల్బ్, వెలుగుతున్న కొవ్వొత్తి మొదలైనవి కాంతి జనకాలు. వెలుగుతున్న లేదా మండుతున్న ఏ వస్తువైనా కాంతి జనకంలా పనిచేస్తుంది. ఏదైనా వస్తువుకు నీడ ఏర్పడాలి అంటే ముఖ్యంగా కాంతి అవసరం. ఏదైనా వస్తువుకు నీడ ఏర్పడాలి అంటే ముఖ్యంగా కాంతి అవసరం. కాగితం, అట్ట, చెక్క, ఇనుము వంటి పదార్థాలు తమ గుండా కాంతిని ప్రసరింపనీయవు. ఇటువంటి పదార్థాలు నీడలను ఏర్పరుస్తాయి. వీటిని కాంతి నిరోధక పదార్థాలు అంటారు. కాగితం, అట్ట, చెక్క, ఇనుము వంటి పదార్థాలు తమ గుండా కాంతిని ప్రసరింపనీయవు. ఇటువంటి పదార్థాలు నీడలను ఏర్పరుస్తాయి. వీటిని కాంతి నిరోధక పదార్థాలు అంటారు. గాలి, గాజు వంటి పదార్థాలు తమ గుండా కాంతిని స్వేచ్ఛగా ప్రసరింపనిస్తాయి. ఇటువంటి పదార్థాలు నీడలను ఏర్పరచవు. వీటిని పారదర్శక పదార్థాలు అంటారు. పారదర్శక పదార్థాలు నీడలను ఏర్పరచవు. పారదర్శక పదార్థాలు నీడలను ఏర్పరచవు. పాలిథిన్ కవర్, నూనె పూసిన కాగితం వంటి పదార్థాలు తమ గుండా కాంతిని పాక్షికంగా లేదా స్వల్పంగా ప్రసరింపనిస్తాయి. ఇటువంటి పదార్థాలకు అస్పష్టమైన నీడలు ఏర్పడతాయి. వీటిని పాక్షిక పారదర్శక పదార్థాలు అంటారు. పాలిథిన్ కవర్, నూనె పూసిన కాగితం వంటి పదార్థాలు తమ గుండా కాంతిని పాక్షికంగా లేదా స్వల్పంగా ప్రసరింపజేస్తాయి. ఇటువంటి పదార్థాలకు అస్పష్టమైన నీడలు ఏర్పడతాయి. వీటిని పాక్షిక పారదర్శక పదార్థాలు అంటారు. ఆకుపచ్చ, ఎరుపు, నీలం రంగులను ప్రాథమిక వర్ణాలు అంటారు. ఇవి వివిధ పాళ్లలో కలిసి అనేక రంగులను ఏర్పరుస్తాయి. ఆకుపచ్చ, ఎరుపు, నీలం రంగులను ప్రాథమిక వర్ణాలు అంటారు. ఇవి వివిధ పాళ్లలో కలిసి అనేక రంగులను ఏర్పరుస్తాయి. అన్ని వస్తువులకు నీడలు ఏర్పడవు. అన్ని వస్తువులకు నీడలు ఏర్పడవు. అపారదర్శక వస్తువులు మాత్రమే స్పష్టమైన నీడలు ఏర్పరుస్తాయి. అపారదర్శక పదార్థాలు మాత్రమే స్పష్టమైన నీడలను ఏర్పరుస్తాయి. కాబట్టి నీడలు ఏర్పడాలి అంటే కాంతితో పాటు అపారదర్శకత కూడా కావాలి. నీడలు ఏర్పడాలి అంటే కాంతితో పాటు అపారదర్శక వస్తువు కూడా కావాలి. నీటి బిందువు గుండా కాంతి ప్రయాణించినప్పుడు ఇంద్రధనస్సు ఏర్పడుతుంది. నీటి బిందువు గుండా కాంతి ప్రయాణించినప్పుడు ఇంద్రధనస్సు ఏర్పడుతుంది. నీడలు ఏర్పడటానికి కాంతి, అపారదర్శక వస్తువుతో పాటు తెర కూడా అవసరం. నీడలు ఏర్పడటానికి కాంతి, అపారదర్శక వస్తువుతో పాటు తెర కూడా అవసరం. బల్బు వెలగడానికి ఉపయోగపడే విద్యుత్తులో 10% కాంతినిస్తే 90% ఉష్ణానికే సరిపోతుంది. బల్బు వెలగడానికి ఉపయోగపడే విద్యుత్తులో 10% కాంతినిస్తే 90% ఉష్ణానికే సరిపోతుంది. రోజువారీ జీవితంలో మన నీడలు, ఇతర వస్తువుల నీడలు భూమి మీద ఏర్పడటం చూస్తుంటాం. అంటే ఆ నీడలు ఏర్పడటానికి భూమి తెరగా పనిచేసింది. భూమి తెరగా పనిచేస్తుంది. మన సాంప్రదాయ కళారూపాలలో తోలుబొమ్మలాట ఒకటి. ఇందులో కొన్ని బొమ్మల నీడలను తెరపై ఏర్పరుస్తూ వివిధ రకాల కథలను, గాథలను ప్రదర్శిస్తుంటారు. తోలుబొమ్మలాటలో కొన్ని బొమ్మల నీడలను తెరపై ఏర్పరుస్తూ వివిధ రకాల కథలను, గాథలను ప్రదర్శిస్తుంటారు. కాంతి సెకనుకు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. కాంతి సెకనుకు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. కాంతి సెకనుకు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. నీటి బిందువు గుండా సూర్యకాంతి ప్రయాణించినప్పుడు ఇంద్రధనస్సు ఏర్పడుతుంది. నీటి బిందువు గుండా సూర్యకాంతి ప్రయాణించినప్పుడు ఇంద్రధనస్సు ఏర్పడుతుంది. ఆకుపచ్చ, ఎరుపు, నీలం రంగులను ప్రాథమిక వర్ణాలు అంటారు. GRB ఆకుపచ్చ, ఎరుపు, నీలం. ఆకుపచ్చ, ఎరుపు, నీలం. ఆకుపచ్చ, ఎరుపు, నీలం రంగులను ప్రాథమిక రంగులు అంటారు.
నీడలను చూసి ఆ నీడను ఏర్పరిచిన వస్తువు రంగు కనుక్కోవటం సాధ్యం కాదు. ఎందుకంటే నీడ అనేది కాంతి లేని ప్రదేశం కాబట్టి అక్కడ ఏ రంగు ఉండదు. కాంతిని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని దృశ్యశాస్త్రం లేదా ఆప్టిక్స్ అంటారు. కాంతిని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని దృశ్యశాస్త్రం లేదా ఆప్టిక్స్ అంటారు. కాంతి సరళ రేఖా మార్గంలో ప్రయాణిస్తుందని భావించినప్పుడు మాత్రమే వస్తువుకు ఏర్పడే నీడల ఆకారాలను ఊహించగలం. కాంతి సరళ రేఖా మార్గంలో ప్రయాణిస్తుందని భావించినప్పుడు మాత్రమే వస్తువుకు ఏర్పడే నీడల ఆకారాలను ఊహించగలం, వివరించగలం, గీయగలం. ప్రాచీన కాలంలో ప్రజలు వస్తువులకు ఏర్పడే నీడల ఆకారాలను పరిశీలించడం ద్వారానే కాంతి సరళ రేఖా మార్గంలో ప్రయాణిస్తుందని అవగాహన ఏర్పరచుకున్నారు. భూమి నుంచి కాంతి చంద్రునికి చేరటానికి 1.255 సెకన్ల సమయం పడుతుంది. భూమి నుండి కాంతి చంద్రుని చేరటానికి 1.255 సెకనుల సమయం పడుతుంది. భూమి నుండి కాంతి చంద్రుని చేరటానికి 1.255 సెకనుల సమయం పడుతుంది. కాంతి కిరణాలు సరళ రేఖా మార్గంలో ప్రయాణించటం వల్లనే వస్తువును కాంతి జనకానికి వివిధ రకాలుగా అభిముఖంగా ఉంచి వివిధ ఆకారాలు గల నీడలు ఏర్పడేటట్లు చేయగలుగుతున్నాం. కాంతి కిరణాలు సరళ రేఖా మార్గంలో ప్రయాణించటం వల్లనే వస్తువును కాంతి జనకానికి వివిధ రకాలుగా అభిముఖంగా ఉంచి వివిధ ఆకారాలు గల నీడలు ఏర్పడేటట్లు చేయగలుగుతున్నాం. పిన్హోల్ కెమెరా ద్వారా కూడా కాంతి సరళ రేఖా మార్గపు ప్రయాణాన్ని అవగాహన చేసుకోవచ్చు. పిన్హోల్ కెమెరా ద్వారా కూడా కాంతి సరళ రేఖా మార్గపు ప్రయాణాన్ని అవగాహన చేసుకోవచ్చు. పిన్హోల్ కెమెరా ద్వారా వెలుగుతున్న కొవ్వొత్తిని చూస్తే పిన్హోల్ కెమెరా తెరపై కొవ్వొత్తి మంట తలకిందులుగా ఉన్నట్లు కనబడుతుంది. పిన్హోల్ కెమెరా ద్వారా వెలుగుతున్న కొవ్వొత్తిని చూస్తే పిన్హోల్ కెమెరా తెరపై కొవ్వొత్తి మంట తలకిందులుగా ఉన్నట్లు కనబడుతుంది. పిన్హోల్ కెమెరా తెరపై కొవ్వొత్తి మంట తలకిందులుగా ఉన్నట్లు కనబడుతుంది. ఇది కొవ్వొత్తి మంట నీడ కాదు, ఇది దాని ప్రతిబింబం. ఇది కొవ్వొత్తి మంట నీడ కాదు, ఇది దాని ప్రతిబింబం. పిన్హోల్ కెమెరా తెరపై ప్రతిబింబాన్ని తలక్రిందులుగా ఏర్పడటం అనేది కాంతి రుజుమార్గ ప్రయాణం వల్లనే జరుగుతుంది. పిన్హోల్ కెమెరా తెరపై ప్రతిబింబం తలకిందులుగా ఏర్పడడం అనేది కాంతి రుజుమార్గ ప్రయాణం వల్లనే జరుగుతుంది. పిన్హోల్ కెమెరాతో ఆరుబయట కొంత దూరంలో ఉన్న ఒక చెట్టును చూస్తే చెట్టు మొత్తం ప్రతిబింబం తెరపై తలక్రిందులుగా ఏర్పడుతుంది. పిన్హోల్ కెమెరాతో ఆరుబయట కొంత దూరంలో ఉన్న ఒక చెట్టును చూస్తే చెట్టు మొత్తం ప్రతిబింబం తెరపై తలక్రిందులుగా ఏర్పడుతుంది. సూర్యకాంతి సముద్రంలో 262 అడుగుల లోతు వరకు ప్రయాణిస్తుంది. సూర్యకాంతి సముద్రంలో 262 అడుగుల లోతు వరకు ప్రయాణిస్తుంది. సూర్యకాంతి సముద్రంలో 262 అడుగుల లోతు వరకు ప్రయాణిస్తుంది. తెల్లని కాంతిలో 7 రంగులు ఉంటాయి. తెల్లని కాంతిలో 7 రంగులు ఉంటాయి. భూతద్దం సహాయంతో ఏదైనా చెట్టు ప్రతిబింబాన్ని డ్రాయింగ్ షీటుపై పడేటట్లు చేస్తే అది కూడా తలకిందులుగా ఉంటుంది. భూతద్దం సహాయంతో ఏదైనా చెట్టు ప్రతిబింబం డ్రాయింగ్ షీట్పై పడేటట్లు చేస్తే అది కూడా తలకిందులుగా ఉంటుంది. పిన్హోల్ కెమెరాతో ఏర్పడిన ప్రతిబింబం కంటే భూతద్దంతో ఏర్పడిన ప్రతిబింబం స్పష్టంగా ఉంటుంది. పిన్హోల్ కెమెరాతో ఏర్పడిన ప్రతిబింబం కంటే భూతద్దంతో ఏర్పడిన ప్రతిబింబం స్పష్టంగా ఉంటుంది. నీడ వస్తువు ఆకృతిని మాత్రమే తెలియజేస్తుంది, రంగును కాదు. కానీ వస్తువు ఏ రంగులో ఉంటుందో ప్రతిబింబం అదే రంగులో ఉంటుంది. నీడ వస్తువు ఆకృతిని మాత్రమే తెలియజేస్తుంది, రంగును తెలియజేయదు. కానీ వస్తువు ఏ రంగులో ఉంటుందో ప్రతిబింబం కూడా అదే రంగులో ఉంటుంది. వస్తువు ఏ రంగులో ఉంటుందో ప్రతిబింబం కూడా అదే రంగులో ఉంటుంది.
ఏదైనా వస్తువు మీద పడిన కాంతి తిరిగి వెనుకకు మల్లుతుంది. దీనిని పరావర్తనం అంటారు. ఏదైనా వస్తువు మీద పడిన కాంతి తిరిగి వెనుకకు మల్లుతుంది. దీనిని పరావర్తనం అంటారు. లేజర్ కూడా ఒక రకమైన కాంతి కిరణమే. శరీరంలో ఏర్పడే కణతులను తొలగించటానికి వైద్య శాస్త్రంలో లేజర్లను ఉపయోగిస్తారు. లేజర్ కూడా ఒక రకమైన కాంతి కిరణమే. శరీరంలో ఏర్పడే కణతులను తొలగించటానికి వైద్య శాస్త్రంలో లేజర్లను ఉపయోగిస్తారు. సమయాన్ని కొలవటానికి ఉపయోగించే సన్ డయల్ నీడల ఆధారంగా సమయాన్ని కొలుస్తారు. సమయాన్ని కొలవడానికి ఉపయోగించే సన్ డయల్లో నీడల ఆధారంగా సమయాన్ని కొలుస్తారు.